లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనము. ఇక్కడ చూడండి, ఇదంతా ఇంకా జనాలు ఇంకా కొంతమంది రాలే అనమాట. ఇంకా ఇప్పుడు పరిస్థితానికి అయితే ఒక 10 మంది అయితే వచ్చినారో ఏమో తెలియదు. ఇంతే మంది ఉన్నారు, ఇంకా రావాల్సింది జనాలు. మీకు చూపిస్తా సామాన్లన్నీ. మనం ఎంటర్ అయినట్టనే ఇక్కడ టోపీలు, ఎవరికైనా టోపీలు లేకపోతే టోపీలు అమ్ముతారనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ సామాన్లు చూడండి. అక్కడ వరకు అయితే ఉందన్నమాట. చూడండి, వాళ్ళు ఇచ్చిన సామాన్లు అనమాట. ఇది వీళ్ళ పెళ్లి కుదురు ఎవరు కొనియలేదు, వాళ్ళే జమాత్ వాళ్ళు మాత్రమే చేయించినారనమాట. ఇన్ని సామాన్లు ఇచ్చినారు. బిందిగలతో పాటు చీరలు, బ్యాగు, బీరువా, డబాదర్ అంటే అది మిషన్తో మొదలుపెట్టి ఇచ్చినారనమాట అన్నీ. ఇలా ప్రతి ఒక్కరికి 20 మంది కంటే 20 మంది ఈ లేడీస్కి అంతా ఇచ్చినారనమాట. ఇది వాళ్ళే జమాత్ వల్లే ఇచ్చినారు. ఇదంతా బయట అనమాట. ఇది బయట అంతా ఇక్కడ నిల్చున్నారు అందరు జనాలు, ఇంకా రావాల్సింది. మనం ఎవరైతే పెళ్లి కూతురు అయితే ఉంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి మెన్షన్ చేయాలి పేరు. మనం ఇక్కడ వచ్చేసి ఎంట్రీ చేపియాలి, ఆ పేరు వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది. అక్కడ లేడీస్ కానీ వదిలేరనమాట. ఇక్కడ మగవాళ్ళకి ఎట్లు పోవాలని చెప్తున్నారు. మనం ఇట్లా వెళ్ళాం గేట్ నుంచి. ఇక్కడ పెళ్లికి ముందుగా జమాత్ అంటే బయాన్ చెప్తారనమాట. బయాను ఇంకా కొంతమంది రావాలి, కొంతమంది అయితే వచ్చినారనమాట. వాళ్ళు ఇంకోటి ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళు పొద్దున్నే వచ్చినారు. వాళ్ళకేమో భయం చెప్పాలి, అంటే మగవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేది నేను చెప్తారనమాట అంతా. ಭೂಮಿಯ ಭವಿಷ್ಯತ್ತಿಗೆ ಬಂದಾರದ ಬರವಣಿಗೆಯನ್ನು ಬರೆಯಲು ಸಜ್ಜಾಗಿ ನಿಂತಿರುವ ಸಾಂಕೇತಿಕ ಸಾಕ್ಷಾತ್ಕಾರದ ಈ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹ